వెళ్ళిపోతూనే ఉంది వెహికల్ వ్యాన్. అయ్యా బాబు, ఏ ఫుల్ స్పీడ్గా అవుతుందా బాబు. సో ఫైనల్లీ మొత్తానికైతే కావడాకైతే రీచ్ అయిపోయాం. Next right toward Gujarat State Highway 45, then turn left onto Gujarat State Highway 45. Take the second left. సో ఫైనల్లీ మొత్తానికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ కోసం వెతుకుతున్నాను అనమాట. వెతుకుతా ఉంటే ముందరనే కనిపిస్తుంది. డైరెక్ట్ వెళ్ళిపోతాం, పెట్రోల్ బంక్ వెళ్ళిపోయి అక్కడే వ్యాన్ని పార్క్ చేసుకొని పడుకున్నాం. ఇక ఆన్ టైం వచ్చేస్తాము. గూగుల్ చూపించింది 10:30 చూపించింది మనకి. మనం ఆల్మోస్ట్ 10:30 క్రాస్ 11కి వచ్చేస్తాం అనమాట. సో లెట్స్ గో. పెట్రోల్ బంక్ ఇక్కడే ఉంది, వెళ్ళిపోయి పార్క్ చేసేసుకొని పడుకున్నాం నైట్ అయితే. ఇక సో ఫైనల్లీ మొత్తానికి అయితే కావడాకైతే రీచ్ అయిపోయామన్నమాట. ఇక ఏం లేదు, బయట వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని కొంచెం బయట టెంట్ వేసుకొని పడుకోవచ్చు. మాకు పర్మిషన్ తీసుకొని పడుకుంటే అయిపోతుంది అన్నమాట. దట్స్ ఇట్, వేరే ఏం లేదు. ఇక రేపు మార్నింగ్ చూసుకుందాం. ఇక ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. లైక్ వైట్ శాండ్ డెసర్ట్ ఉంది కదా, అక్కడికి 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో అక్కడ పార్కింగ్ ఉందో లేదా ఎందుకు అన్నట్టుగా రిస్క్ తీసుకోవద్దు అన్నట్టుగా చూసారు కదా రోడ్ ఎంత డేంజరస్గా ఉందో. ఇది మెయిన్ సిటీకి రావడానికి మనం 200 కిలోమీటర్స్కి వచ్చినాం అనమాట. ఆ మధ్యలో ఏదో చిన్న విలేజెస్ వచ్చినాయి కానీ అసలు మామూలుగా లేవు. ఆ రోడ్ అయితే అసలు మొత్తం కంప్లీట్గా స్ట్రైట్ స్ట్రెచ్ ఒకటే అనమాట. చాలా డేంజరస్గా ఉంది రోడ్ అయితే. భయం కూడా వేసింది కొన్నిసార్లు నాకు. మధ్యలో ఎవ్వరు లేరు, ఒక్కడనే ఉన్నాను రోడ్డు పైన. అసలు ఏంటో పరిస్థితి అర్థం కాలేదనమాట, అట్లాంటి సిచ్యువేషన్. సో మొత్తానికి అయితే రీచ్ అయిపోయాం సేఫ్గా. సో రేపు మార్నింగ్ లోకల్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర లాస్ట్ మనం పెట్రోల్ వేయించుకున్న దగ్గర చెప్పాను కదా, అక్కడ ఒకతన్ని కలిశాను. 2-3 ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ చూడడానికి అన్నట్టు చెప్పారనమాట. లోకల్ ప్రాపర్గా రేపు డీటెయిల్స్ తీసుకొని ఆ తర్వాత ప్లాన్ చేద్దాం ఎక్కడ ఏంటి అనేది. ఇప్పుడైతే ప్రశాంతంగా వెళ్ళిపోయి పడుకుందాం ఇక. సో దట్స్ ద ప్లాన్. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. బాయ్ బై నౌ. చలో రైట్, ఫైనల్ మొత్తానికి అయితే పెట్రోల్ బంక్లో నైట్ ఇక్కడే స్టే చేసాం కదా. ఇక్కడ నుంచి బయలుదేరుతాను అనమాట. ఇప్పుడు లైక్ ఎర్లీగా లేసాను. అసలు దగ్గర 2 o'clock అట్లా 11:30 అట్లా పడుకున్నట్టునా, 12 o'clock అట్లా. సో ఎర్లీగా లేసాను మళ్ళీ 5 o'clock అట్లా. సో లైక్ సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాను ఇప్పుడు. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది సన్ రైజ్ కూడా. సో ఇక్కడ నుంచి మనం ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. అంతవరకు సన్ రైజ్ అయిపోతుందో ఏమో తెలియదు. మొత్తానికి అయితే బయలుదేరిపోదాం. మీకు ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి అయితే బయలుదేరిపోదాం ఇక. थैंक यू भाई. अभी किधर से सनराइज़ के लिए किधर जाना? अभी 7 किलोमीटर का राइट लेना. मैग्नेटिक पॉइंट बोल के पूछ के गए थे, बीच में ही होगा ना. चलो थैंक यू भैया. సో మొత్తానికి అయితే 7 kilometers ఉందంట, లాంగ్ ఉంది అనుకున్నాను నేను. సో భయ్య అయితే నైట్ మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ అనమాట. మనం వైట్ శాండ్ బీచ్ అని చెప్పాం కదా, లైక్ వైట్ కచ్ అంటది యాక్చువల్గా. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి ఒక 35 kilometers ఉంది. బట్ అక్కడికి వెళ్ళి వేస్ట్ అని చెప్పారనమాట మన వాళ్ళు. సో అందుకోసం ఇటు నుంచి ముందర ఆల్రెడీ సేమ్ ఇదే వైట్ కచ్ ఎట్లా ఉందో సేమ్ అట్లే ఉంటుంది అని చెప్పారనమాట. సో అక్కడికి వెళ్ళమన్నారు, లొకేషన్ అని చెప్పారనమాట. సో ఇక్కడ నుంచి మ్యాగ్నెట్ హిల్ అని చెప్పేసి ఉందంట. మ్యాగ్నెట్ హిల్ ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం ఒకటి వ్యూ పాయింట్ ఉందంట. వ్యూ పాయింట్ ఒకటి అండ్ హిల్ ఒకటి ఉందంట. పైన వెదర్ చాలా కూల్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో అక్కడ ఒకటి ఓవరాల్గా ఒక 4 points చెప్పాడు. సో 4 locations ఇప్పుడు వెళ్ళిపోయి
చూసేసుకుందాము. అండ్ డేలో ఎండ ఎక్కడైతే స్టార్ట్ అయిపోతుందో అక్కడే ఆగిపోదాం అనమాట. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో నెక్స్ట్ డెస్టినేషన్ చూసుకుందాము. సో అదే ప్లాను. ఎప్పుడైతే సన్ రైజ్ స్టార్ట్ అయిపోతుంది తొందరగా వెళ్ళిపోదాము. లేట్ అయిపోయింది ఆల్రెడీ. సో స్నానం చేసేసి అంతా రెడీ అయిపోయాను. డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఇంకా. లెట్స్ గో. సో రైట్, మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మ్యాగ్నెట్ హిల్ అనమాట. మ్యాగ్నెట్ హిల్కి ఆన్ ద వేలోనే మనకి సన్ రైజ్ పాయింట్ అవుతుందంట. సో డైరెక్ట్ సన్ రైజ్ పాయింట్ చూసుకొని అటు నుంచి మ్యాగ్నెట్ హిల్కి వెళ్ళిపోదాము. సో అదనమాట మ్యాటర్. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. సో అయితే మనము డైరెక్ట్ వచ్చి మళ్ళీ ఇటు నుంచి వెనకాలకి వెళ్తున్నాం అనమాట. సేమ్ వే వచ్చాం మనం నిన్న. సో ఇదే వేలో డైరెక్ట్ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ నుంచి అదే చెప్పాను కదా 30 కిలోమీటర్స్ మళ్ళీ వెనకాలకి వెళ్ళి సేమ్ అదే వైట్ కచ్ ఏదైతే ఉందో అది చూసుకోవడానికి సేమ్ మళ్ళీ అదే లొకేషన్ ముందర ఉందని చెప్పారనమాట. అక్కడికి వెళ్ళి వేస్ట్ అని చెప్పారు. సో అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను అనమాట. సో చూద్దాం ఇక. సో ఫైనల్లీ మనకైతే 12 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇటు నుంచి మ్యాగ్నెట్ హిల్. స్ట్రైట్ వెళ్ళిపోయి సన్ రైజ్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జర్నీలో ఈ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ స్టార్ట్ అయ్యి దగ్గరగా 4 months కంప్లీట్ అయిపోతుంది దగ్గరగా. ఇప్పటి వరకు మనం ఒక్కరోజు కూడా సన్ రైజ్ చూడలేదు. లైక్ కన్యాకుమారి దగ్గర ఒక దగ్గర చూసినట్టున్నాం అంతే. ఇవాళ ఎగ్జాక్ట్గా అయితే సన్ రైజ్ కోసం లేచి వెళ్తున్నాం అనమాట. సో అది మ్యాటర్. వెళ్ళిపోయి సన్ రైజ్ అయితే చూసుకుందాం. మన సోమరిపోతనం వల్ల అసలు మార్నింగ్ లేవడమే లేదనమాట. మన హిస్టరీలోనే లేదు. సో మొత్తానికి అయితే ఇవాళ ఎట్లా లేచినామో లేసేస్తాం మొత్తం. వాళ్ళు లేచి సక్సెస్ఫుల్గా స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇక్కడ నుంచి డైరెక్ట్ సన్ రైజ్ కోసం వెళ్తున్నాం అనమాట మ్యాగ్నెట్ హిల్ పాయింట్కి. సో మ్యాగ్నెట్ హిల్ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా మనకు లదాఖ్లో ఉంటుంది అనమాట. సేమ్ లదాఖ్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా గంట లైక్ హిల్ ఉంటుంది, హైట్ చెడా ఉంటుంది అనమాట, హైట్ ఎక్కడానికి. సో ఆ హైట్లో మనము ఖాళీ వెహికల్ని న్యూట్రల్ చేసి పెట్టేసేస్తే దానంతటా అదే మ్యాగ్నెటిక్ పవర్ తోటి వెహికల్ ముందరికి వెళ్ళిపోతుందంట, హైట్ ఎక్కుతుందంట యాక్చువల్గా. సో చూద్దాం, అది పోయి వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి అట్లా పనిచేస్తుంది ఏంటి అనేది. సో ఇప్పుడైతే బయలుదేరదాం ఇక్కడ నుంచి. తొందర బయలుదేరిపోయి సన్ రైజ్ అవ్వకంటే ముందు అక్కడ ఉండాలి మనం. ఆల్రెడీ వైట్ స్టార్ట్ అయిపోయింది. చూడాలి ఇంకా మిస్ అవుతామా డైరెక్ట్ వెళ్ళిపోతామా చూద్దాం. Continue on Kilo Lungar Road for 4 kilometers. సో ఇది వచ్చేసి మ్యాగ్నెట్ హిల్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి సన్ రైజ్ కూడా ఇక్కడి నుంచి అవుతుంది అనమాట. సో స్టార్ట్ చూడవచ్చు మీరు సన్ రైజ్ కూడా. ఇప్పుడు వచ్చేసి ఇంజన్ ఆన్లో ఉంది అండ్ ఆల్సో నేను బ్రేక్ పైన కాల్ పెట్టేసేసాను. ఇంజన్ని ఆఫ్ చేసేస్తాను. ఇంజన్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు. అండ్ వెహికల్ న్యూట్రల్లో ఉంది, హ్యాండ్ బ్రేక్ ఏమీ వేయలేదు. బ్రేక్ పైన కాల్ తీసేస్తున్నాను నేను ఇప్పుడు. చూడవచ్చు ఆటోమేటిక్గా వెనకాలకి వెళ్ళిపోతుంది. అసలు నేను ఏం చేయట్లేదు. అసలు రోడ్డు నార్మల్ రోడ్ చూడండి, కంప్లీట్గా వెళ్ళిపోతూనే ఉంది వెహికల్, వ్యాన్. అయ్యా బాబు, ఏ ఫుల్ స్పీడ్గా అవుతుందా బాబు.
అమ్మ అయ్యా 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 బ్రేక్ వేసేసిన. అయ్యో అయ్యయ్యో. మళ్ళీ ఇప్పుడు ఇంజన్ ఆన్ చేద్దాం. ఇంజన్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాస్త ముందరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇదిగోండి గేర్ వేసేసిన, ముందరికి వెళ్తున్నా. ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇది మొత్తం డౌన్ కదా. సో మనకి ఇదంతా డౌన్ ఉంది ఇప్పుడు. సో ఈ డౌన్ నుంచి ఎంత స్పీడ్కి వెళ్తుందో చూద్దాం ఇప్పుడు. సో మళ్ళీ న్యూట్రల్ చేసేస్తాను. ఈసారి ఇంజన్ ఆన్లోనే పెట్టాను చూడండి. సో బ్రేక్ పైన కాల్ తీసేసి దిగేస్తున్నాను నేను. ఎంత స్పీడ్కి వెళ్తుందో చూద్దాం. ఓ ఇక్కడ పని చేయట్లేదు. అయ్యా ఇదేంటి, జస్ట్ అక్కడ ఏదో అక్కడ బోర్డు ఉంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పి అక్కడ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు ఏడైతే ఉందో ఆడ పెట్టాను, వర్క్ చేసింది. కొంచెం ముందరకు వచ్చేస్తే అది వర్క్ చేయట్లేదు. చూద్దాం మళ్ళీ అక్కడికి వెళ్దాము. అండ్ ఇంకోటి ముందర కూడా ఉంది బోర్డు. సో అక్కడ కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఫస్ట్ ముందరికి వెళ్ళిపోదాం. ముందరికి వెళ్ళిపోతే అక్కడ పని చేస్తున్నాం చూద్దాం. అండ్ ఇదొకటి హైట్ అనమాట, కంప్లీట్ హైట్లో ఉంది చూడండి. సో దీనికంటే మీకు ఎక్కడ నా కెమెరా హోల్డ్ చేసి పెట్టేస్తాను. అక్కడ హోల్డ్ చేసి పెట్టేసి అక్కడ పని చేస్తున్నా ఫస్ట్ చెక్ చేసేద్దాం. లెట్స్ గో. అక్కడ కూడా పని చేస్తున్నాం, చెక్ చేసేసి అడిగాని ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ జోన్ అనేది ఉందన్నమాట. ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ వర్క్ చేస్తుంది. మళ్ళీ ఎక్కడైతే బోర్డు ఉందో అక్కడ వర్క్ చేస్తుంది అనమాట. రెండు సైడ్లో ఉంది. అసలు ఎట్లా అబ్బా ఇది, జస్ట్ చిన్న డిస్టెన్స్లోనే వర్క్ చేయట్లేదు. మళ్ళీ ఇది చూడవచ్చు మీరు, హైట్ ఉందన్నమాట, కంప్లీట్ హైట్లో ఉంది. నేను ఇక్కడ ఎక్కడైనా వెహికల్ పెట్టేసేసి దిగేస్తాను. యాక్చువల్గా నేను దిగేసేసి చెక్ చేద్దాం ఒకసారి. హ్యాండ్ బ్రేక్ వేసేస్తా ఇప్పుడు. సో మనకు సన్ రైజ్ కూడా అవుతుంది. సో చూద్దాం ఇక. అమ్మ బాబోయ్, ఇది నిజంగానే పనిచేస్తున్నారు. అయ్యా బాబు చూడండి. ఇప్పుడు నేను కార్లోంచి దిగి ప్రయోగాలు చేయడం బెస్ట్ నాకు తెలిసి. సో ఫైనల్లీ మొత్తానికి అయితే మ్యాగ్నెట్ వీల్స్కి అయితే వచ్చేసాము. నేను జస్ట్ న్యూట్రల్ చేసి అసలు బ్రేక్ పైన కాల్ చేసేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంది వెనకాలకి ఇది. వావ్ 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 వావ్, సూపర్. అసలు నైస్ అంటే నైస్ ఎక్స్పీరియన్స్ నాకైతే. అసలు ఇవాళ కొత్త ఎక్స్పీరియన్స్ చూసిన నేను, మీకు కూడా చూపిస్తాను చూడండి. సో కెమెరా మొత్తం తీసేసి వ్యాన్లోంచి దిగేసి మీకు కంప్లీట్గా వ్యాన్ బంద్ చేసి మరీ మీకు చూపిస్తాను. అసలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంది అది. అసలు ఏం మ్యాజిక్ అసలు అర్థం అవ్వట్లేదు నాకైతే. ఫుల్ ఎగ్జైట్ నేనైతే, కంప్లీట్ ఫుల్ ఆన్ ఎగ్జైట్. సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, దిగేసి వ్యాన్ దిగేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే వ్యాన్లో ఎవరు లేరు. ఇక నేను చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్గా, అంటే నేను సింగిల్ సోలో రైడే చేస్తాను, మీకు ఎవరు ఉండడానికి కూడా ఛాన్స్ లేదు. సో ఇప్పుడైతే నేను ఇంజన్ని ఆన్ చేసి పెట్టేస్తాను అండ్ బ్రేక్ వదిలేసేస్తాను దిగేసేసి. సో చూద్దాం. డన్, ఆటోమేటిక్ వెళ్తూనే ఉంది అది. అమ్మ బాబు, రిస్క్ తీసుకుంటున్నారా బాబా. అసలు మ్యాజిక్ అంటే మ్యాజిక్. చూద్దాం ఎంతవరకు పనిచేస్తుంది ఇది.
చూసారు కదా అసలు అంతవరకు కంటిన్యూగా డ్రైవ్ చేస్తూనే ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతున్నది. ఇదిగోండి ఇప్పటికి కూడా అసలు బ్రేక్ మీద కాలు తీసేస్తే చాలు మొత్తం వెళ్ళిపోతూనే ఉందన్నమాట వెనకాలకి. మస్తు మజా వచ్చిందబ్బా నాకైతే. సో మ్యాగ్నెట్ హిల్ లైఫ్లో ఫస్ట్ టైం యాక్చువల్గా లదాఖ్లో ఒక్కటే దగ్గర ఉంటుంది అనుకున్న మ్యాగ్నెట్ హిల్స్. సో ఇక్కడ కూడా ఉందన్నమాట, లైక్ గుజరాత్లో అండ్ గుజరాత్ రాజస్థాన్ బార్డర్ అనమాట ఇది యాక్చువల్గా. సో దీని పేరు వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే మ్యాగ్నెట్ హిల్ పాయింట్ పేరు కాలోడుంగర్ అంట. సో కాలోడుంగర్ రోడ్ అనమాట ఇది. సో కాలోడుంగర్ రోడ్లో మ్యాగ్నెటిక్ హిల్ పాయింట్ ఉందన్నమాట. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అబ్బా నాకైతే. సో లైఫ్లో అయితే ఫస్ట్ టైం మ్యాగ్నెటిక్ జోన్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. అసలు అది ఎట్లా పాసిబుల్ అస్సలు అర్థం అవ్వట్లేదు అబ్బా నాకైతే. అసలు కంప్లీట్గా అసలు మనము యాక్చువల్లీ మనం కూడా ఫీల్ అవుతున్నాం తెలుసా, స్ట్రాంగ్గా ఏదో గుంజుతున్నట్టు నడుస్తున్నాం అనమాట. నాకు కూడా అనిపిస్తుంది నడుస్తుంటే కూడా ఏదో వెనకాలకి ఇట్లా లాగేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మ్యాగ్నెటిక్ జోన్ అంటే ఇదే అనమాట మొత్తం ఓవరాల్గా అయితే ఎక్స్పీరియన్స్. సో సన్ రైజ్ అవుతుంది. సో మీరైతే అప్పటివరకు సన్ రైజ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. అంతవరకు కొంచెం తుప్పల్లోకి వెళ్ళేసి వస్తా. जनवरी से स्टार्ट हुआ था, ऐसा चल रहा अभी. हाँ. और वॉकिंग पे अभी इधर ही रहते हैं लोकल. हाँ लोकल. हाँ आगे गांव है क्या? रुकते कहाँ हैं? गाड़ी में ही पूरा सब किचन बेड सब अंदर ही बना दिया पूरा. अच्छा. हाँ पूरा उसके अंदर ही. लो बजट ट्रैवलिंग कर रहा हूँ अभी. लो बजट ट्रैवलिंग कम प्राइस में. उसके अंदर ही सोना, उसके अंदर ही खाना, उसके अंदर ही पूरा सब. जब वर्क फ्रॉम होम जॉब भी कर रहा हूँ. जॉब क्या है? नेटवर्क इंजीनियर जॉब कर रहा हूँ अभी. अच्छा दोनों काम. हाँ वैसे काम चल रहा, घूम रहा हूँ, ऐसा चल रहा है.